ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. డ్రగ్స్ అక్రమ రవాణా పేరు చెప్పి వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించి తీసుకెళ్లిన అసలు కారణం మాత్రం వేరే ఉంది. వెనజువేలా నుంచి చైనాను తరిమివేయడమే అగ్రరాజ్యం అసలు ఉద్దేశం. గత దశాబ్ద కాలంగా వెనజువేలాలో డ్రాగన్ ప్రాబల్యం పెరుగుతోంది. ఆ దేశ ఇంధన రంగంలో చైనా అతిపెద్ద పెట్టుబడిదారిగా ఉంది. లాటిన్ అమెరికా దేశాల్లో క్రమంగా తన పట్టును పెంచుకుంటోంది. ఇది అమెరికాను కలవరపెడుతోంది. అందుకే వెనజువేలాలో నికోలస్ మదురోను పదవీచ్యుతుడిని చేసి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో అగ్రరాజ్యం ఉంది. రానున్న రోజుల్లో ముడి చమురు ఉత్పత్తిని కొనసాగించాలంటే తాము విధించిన షరతులకు అంగీకరించాలని వెనజువేలాపై అమెరికా ఒత్తిడి చేస్తోంది. వెనజువేలా నుంచి చైనా, రష్యా, ఇరాన్లను తరిమేయాలన్నది మొదటి షరతు. ఆ దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలన్నది మరో షరతు. ఇంధన ఉత్పత్తి కోసం అమెరికా చమురు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని తమకు చమురు విక్రయించాలన్నది చివరి షరతు. వెనజువేలా చమురు విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని తానే నియంత్రిస్తానని ట్రంప్ ఇప్పటికే తెలిపారు. తమ డిమాండ్లకు వెనజువేలా తప్పక అంగీకరిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చట్టసభ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. వెనజువేలా దగ్గర ఇప్పటికే వెలికితీసిన చమురు నిల్వలు భారీగా ఉన్నాయని, వాటిని ఎగుమతి చేస్తే తప్ప మున్ముందు చమురు వెలికితీయడానికి అవకాశం ఉండదని రూబియో చెప్పినట్లు సమాచారం. సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధించడంతో గతేడాది డిసెంబర్ నుంచి వెనజువేలా తన చమురు బావులను మూసేసింది. పైగా ఆ దేశ ట్యాంకుల్లో వెలికితీసిన ముడి చమురు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వాటిని ఎగుమతి చేస్తే తప్ప కొత్తగా చమురు వెలికితీయడానికి అవకాశం లేదు. వెలికితీసిన చమురును విక్రయించకపోతే వెనజువేలా 2 లేదా 4 వారాల్లోనే ఆర్థికంగా దివాలా తీస్తుందని అమెరికా అంచనా వేసింది. దీంతో అమెరికా డిమాండ్లకు వెనజువేలా తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. వెనజువేలాలో చైనా ప్రాబల్యం పెరుగుతుండటం అమెరికాను కలవరపాటుకు గురిచేసిందని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా వెనజువేలా చమురు రంగంలో చైనా అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. పైగా వెనజువేలా నుంచి చమురు కొనుగోళ్ల కోసం డ్రాగన్ డాలర్లకు బదులు ఇతర కరెన్సీలను వినియోగిస్తోంది. వెనజువేలాకు చైనా సుమారు $60 బిలియన్ వరకు రుణాలు ఇచ్చినట్లు అంచనా. మార్కెట్ ధర కంటే తక్కువకు చమురు సరఫరా చేసి డ్రాగన్ దగ్గర తీసుకున్న రుణాలను వెనజువేలా తిరిగి చెల్లిస్తోంది. అటు చైనా కంపెనీలు వెనజువేలాలో ఓడరేవుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో పాలు పంచుకుంటున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడంతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వెనజువేలాను అగ్రరాజ్యం తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.